అందరికీ నమస్కారం. జనవరి 24వ తారీఖున ఏదైతే 240 పనులు 27 కోట్ల రూపాయలతో 26 డివిజన్లో మనం కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేత శంకుస్థాపన చేయించాము. ఆ వర్కులన్నీ కూడా ప్రతిరోజు కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ అదేవిధంగా ఎక్కడికక్కడ డివిజన్ కూటమి నాయకులు ప్రజలందరూ కూడా ప్రతిరోజు కూడా పర్యవేక్షిస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు 27వ డివిజన్లోని చంద్రమౌళి నగర్లో ఏదైతే సిమెంట్ రోడ్ నడుస్తుందో దాన్ని కూటమి నాయకులతో స్థానిక ప్రజలతో అధికారులతో కలిసి కూడా పర్యవేక్షణ జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో అవన్నీ కూడా నాణ్యతతో జరుగుతున్నాయా లేదా, అదేవిధంగా ఇన్ టైంలో జరుగుతున్నాయా లేదా అనే దాని మీద ప్రతిరోజు కూడా ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి అందరి నాయకులతో కూడా మాట్లాడుతున్నాం. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయో దానిలో భాగంగా 240 వర్కులు ఏదైతే శంకుస్థాపన చేసుకున్నామో ఇప్పటికే దాదాపు 235 వర్కులు కంప్లీట్ అయినాయి. ఇంకా బ్యాలెన్స్ ఒక 5 వర్కులు ఉన్నాయి. అవి కూడా రాబో వారం రోజుల్లో కంప్లీట్ చేసుకొని కంప్లీట్ అయిన తర్వాత క్యూరింగ్ పీరియడ్ మనకు ఒక 14 డేస్ టైం కావాలి కాబట్టి కంప్లీట్ క్యూరింగ్ పీరియడ్ అంతా కూడా అయిపోతుంది. బహుశా మార్చి 3వ వారంలో ఇవన్నీ కూడా ఎలాగైతే మనం ప్రజల చేత శంకుస్థాపన చేశామో కూటమి నాయకుల సమక్షంలో అలాగనే ప్రారంభోత్సవాలు కూడా ప్రజల చేతే కూటమి నాయకుల సమక్షంలో మార్చి 3వ వారంలో చేయడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున పనులు జరుగుతున్న తరుణంలో ఎక్కడికక్కడ ప్రజలు కూడా వారు కూడా నిరంతరం పర్యవేక్షించడం నిజంగా కూడా చాలా సంతోషం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా 27వ డివిజన్కి సంబంధించి 1,80,00,000 రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఇవిగాక ఇటీవల కాలంలో ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు, శ్రీధర్ గారు వచ్చినప్పుడు కానీ అదేవిధంగా మేము పర్యటనలు చేసినప్పుడు కానీ ఇంకా కూడా కొన్ని డ్రైను రోడ్డు చెప్పారు. అవి కూడా అతి త్వరలో అవి కూడా శాంక్షన్ చేయడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యం తర్వాత ఈ ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో లక్ష్యం ఒకటే. ఏదైతే సంక్షేమ పథకాలు ప్రభుత్వం మాట ఇచ్చిందో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులందరూ కూడా మాట ఇచ్చారు. అవన్నీ అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తూ అదేవిధంగా అభివృద్ధి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మా లక్ష్యం ఒకటే, అభివృద్ధి నిరంతరం జరగాల. ప్రజలకు అవి కూడా ఎక్కడికెక్కడ కూటమి నాయకులు ప్రజల్ని సమన్వయం చేసుకొని ప్రజల సలహా సూచనల మేరకు ఎక్కడెక్కడ రోడ్లు కానీ, డ్రైన్ కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ, కరెంటుకు సంబంధించి కానీ నిరంతరం కూడా పర్యవేక్షించుకుంటూ అభివృద్ధి అజెండాగా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో కూడా రాబో రోజుల్లో కూడా అదేవిధంగా పనిచేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఇంకేదైనా ఉంటే కూడా ప్రజలు కానీ కుటుంబ నాయకులు కానీ సూచనలు సలహాలు ఇస్తే దాని ప్రకారమే శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు కానీ ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ అదేవిధంగా నడుచుకుంటామని మీ ద్వారా తెలియజేస్తూ ఇన్ని
మంచి పనులు చేస్తున్న ఈ మంచి ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, స్థానికంగా శాసనసభ్యులు సేరెడ్డి గారికి, మిగతా తెలుగుదేశం, జనసేన, బీజేపీ స్థానిక నాయకులందరూ కూడా మీ ఆశీర్వాదాలు ఉండాలని, ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు కష్టపడి పనిచేస్తున్నారు, అభివృద్ధి ఎవరు చేస్తున్నారు, ఏదైనా అవసరం వస్తే ఫోన్ చేస్తే ఎవరు పలుకుతున్నారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలని కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇంత మాకు ఈ ప్రభుత్వంలో ఒక మంచి అవకాశం ఇచ్చి ఇంత అభివృద్ధికి తోడ్పడుతున్న మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, స్థానిక గౌరవ మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారికి, మరొక మంత్రివర్యులు రామనాయుడు గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర గారికి, అదేవిధంగా మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి పక్షాన, నియోజకవర్గం ప్రజల పక్షాన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత. ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.